పెబుల్స్ తెలుగు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. నేను మీతో చెన్నై సుధా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన నేటి చేయబోయేది పొంగలి విందు. పొంగలి విందుకు చూస్తుంటా మనం చక్కెర పొంగలి, గట్టి పొంగలి, అన్నం, గుడ్సు, కలుసుకూర, 2 వేంపుడు ఇదన్నీ చేయబోతాము. రెండో ఎట్ట చేసి చూద్దాం. చక్కెర పొంగలికి ముందు మనం పెసరపప్పుని బాగా వేయించుకుంటాం. ఆ వాసన వచ్చేదాకా వేయించుకుంటాం. అప్పుడుదా వచ్చి పొంగలి బాగా రుచిగా ఉన్ను సన్న మంటలు పెట్టి మనం వేయించుకుంటాం. ఇప్పుడు వేంపుడు అయిపోయింది. దీన్ని ఒక గిన్నెలో వేసుకుంటాం. మనం మళ్ళీ పొంగలి కుండల నీళ్ళు వచ్చి ఎప్పుడే మనం నిండా పెట్టాలా పొంగలి చేసేదానికి. ఇప్పుడు వచ్చి కొద్దిగా నేను నీళ్ళు ఎత్తేసి దీంట్లో 1 టంబ్లర్ పాలు పోయపోతాను. ఎందుకంటే మనకు పొంగు వచ్చేదానికి మనకు పాలు పోస్తుందా, మనకు బాగా పొంగు వచ్చును. అందుకోసం నేను 1 టంబ్లర్ పాలు పోస్తున్నాను. బాగా నీళ్ళు తెల్లి వచ్చిన తర్వాత మనం పెసరపప్పు వేసుకుంటాం. చూడండి, పెసరపప్పు వేసుకోండి, వేసేస్తా. ఇప్పుడు పొంగు వచ్చును. మనకు పొంగు వచ్చిన తర్వాత నీళ్ళు కొద్దిగా మనం మించి పెట్టుకుంటాం. దాని తర్వాత దీంట్లోనే బియ్యం కూడా వేసుకుంటాం. మనం బియ్యం చూస్తుంటా పచ్చి బియ్యం ఒక 200 గ్రాములు ఎత్తి నేను బాగా శుభ్రంగా కడిగి నానబెట్టి ఎత్తిపెట్టి ఉన్నాను. 200 గ్రామ్ బియ్యం, 80 గ్రామ్ వచ్చి మనం పెసరపప్పు వేసుకుంటాం. పచ్చి బియ్యం చూస్తుంటా బాగా మనకు నిండా అన్నం అవును. నీళ్ళు కూడా కొద్దిగా ఎత్తుకోండి. కావాలంట మనం పోసుకోవచ్చును. చక్కెర పొంగలికి బాగా ఉడకని అన్నం పప్పు 2 బాగా ఉడకాల. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు వచ్చి మనం ఏలకలు, బెల్లం 2నే వేసుకుంటాం. ఒక 6 ఏలకలు ఎత్తి నేను బాగా దుమ్ము చేసి పెట్టి ఉన్నాను. దీంట్లోనే బెల్లం నీళ్ళు కూడా మనం పోసుకుంటాం. బాగా ఎత్తి లైట్గా బాగా మొత్తం కలిసేట కలిపి ఉడుచుకోండి. ఇప్పుడు సరిగ్గా ఉన్ను ఈ స్టేజ్లో మనం పొయ్యి ఆర్పేస్తాం. ఆరుతా బాగా మనకు గట్టిగా అయిపోతుంది. తాళింపు పెట్టుకుంటాం. తాళింపుగా 2 చెంచా నెయ్యి పోసుకోండి. పోసేసి ఒక 20 జీడిపప్పు, ద్రాక్ష, దాని తర్వాత దీంట్లోనే కొబ్బరి ఒక 2 చెంచా వేసుకుంటాం. బాగా అన్ని నెయ్యిలో వేయించి పొంగలిలో పోసేయండి. రుచి అయిన చక్కెర పొంగలి రెడీ. అంచింది మిరియాల పొంగలి, గట్టి పొంగలి చేయబోతాము. నేను వచ్చి 2.5 టంబ్లర్ బియ్యం, పప్పు 2నే కలిసి ఎత్తుండాను. బియ్యం వచ్చి 150 గ్రాము, పప్పు చూస్తుంటే ఒక 100 గ్రామ్ ఎత్తుండాను. బాగా శుభ్రంగా కడిగి నానబెట్టి ఎత్తి పెట్టుండాను. 1 టంబ్లర్ బియ్యానికి 3 టంబ్లర్ నీళ్ళు, 2, 3, 4, 5, 6, 7, 8 టంబ్లర్ నీళ్ళు పోసుండాను. ఇక ఒక 1/4 టంబ్లర్ పోసుకుంటాం. అప్పుడుదా మనకు బాగా వన్న సిమిడి వచ్చిన. అందుకోసం ఇక ఒక 1/4 టంబ్లర్ పోసి మూత పెట్టేయండి. దీనికి సరిపడిన ఉప్పు కొద్దిగా వేసుకుంటాం. ఒక 3 విసులు ఉడిచి మనం ఎత్తుకుంటాం. 3 విసులు అయిపోయింది. ఇప్పుడు తాళింపు పెట్టుకుంటాం. మనం కొద్దిగా నెయ్యి, నూనె కూడా దీంట్లో ఒక 2 చెంచా పోసుకుంటాం. మనం తాళింపుకు చూస్తురంట జీడిపప్పు, అల్లం, పచ్చిమిరపకాయ, మిరియాల జీలకర్ర, కరివేపాకు, దీంట్లోనే ఇంగువ పొడి కూడా మనం కొద్దిగా వేసుకుంటాం. అన్నీ బాగా చేరి వేయించేసి పొంగలి రెడీ అయిపోయింది. చూడండి, 3 విసులు ఉడిచి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం తాళింపు దాంట్లో వేసుకుంటాం. మిరియాల పొంగలి రెడీ. అంచిది గొడ్సు కావాల్సి చూసినట్ట నేను 100 గ్రామ్ పెసరపప్పు ఎత్తి ఒక 10 నిమిషాలు నానబెట్టి ఉడకపెట్టి ఎత్తి పెట్టి ఉన్నాను. దాని తర్వాత ఒక ఉసిరికాయ సైజుకు చింతపండు నానబెట్టి అది కూడా ఎత్తిపెట్టి ఉన్నాను. అది నీళ్ళు మనం కలిపి ఎత్తుకుంటాం. అనగా పొడి రెడీ చేయాలి. పొడి చూసినట్ట 2 చెంచా ధనియాలు, 1 చెంచా మినపప్పు, 1/2 చెంచా మెంతులు, ఒక 8 ఎండుమిరపకాయ, ఒక 2.5 చెంచా వచ్చి నేను శనగపప్పు ఎత్తుండాను. ఇది అన్నీ మనం కొద్దిగా నూనె పోసి వేయించి బాగా పొడి చేసి ఎత్తి పెట్టుకుంటాం.
దాని తర్వాత ఒక 25 గ్రామ్ అనుములు ఎత్తుండాను. కొద్దిగా అనుములు వేస్తా బాగా రుచి ఉన్న. ఒక 2 పెద్ద ఉల్లిపాయ తరిగి పెట్టుండాను. 3 వంకాయ లేదంటే మనం 4 వంకాయ ఎత్తుకుంటాం. కడాన మనం కొద్దిగా బెల్లం వేసి దింపుకుంటాం కొజ్జుని రుచి ఉన్న. ఇప్పుడు ముందు మనం ఏం చేయబోతామంట, ఇది అన్నీ వేయించి పొడి చేసి ఎత్తి పెట్టుకుపోతాము. ఒక చెంచా నూనె పోస్తుండాను. శనగపప్పు వేస్తున్నాను. శనగపప్పు బాగా వేయించండి. అది వేగిన తర్వాత మనం మినపప్పు, మెంతులు, ధనియాలు ఇవన్నీ బాగా వేంపుడైన తర్వాత మనం ఎండుమిరపకాయ వేసుకుంటాం. దీంట్లోనే ఎండుమిరపకాయ వేసేసి కొద్దిగా ఇంగువ పొడి కూడా దీంట్లో వేసి మనం వేయించి ఎత్తి చల్లారని పెట్టి మిక్సీలో మనం పొడి చేసి ఎత్తి పెట్టుకుంటాం. ఈ పొడిని కొద్దిగా వేసుకోండి. ఒక పావు చెంచా ఉంటా కూడా చాలు ఇంగువ పొడి. ఇప్పుడు తాలింపుగా నూనె పోసేసి ఆవాలు పావు చెంచా వేసుకోండి. శనగపప్పు, మినపప్పు దీంట్లోనే మనం ఉల్లిపాయ వేసుకుంటాం. ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ వేసుకుంటాను. కొద్దిగా ఇంగువ పొడి వేసుకుంటా. బాగా వేయించుకోండి. ఇది వచ్చి మన టొమాటాలు చూసినట్ట పెద్ద టొమాటాలట ఒకటి ఎత్తుకొచ్చును, చిన్న టొమాటాలట మన 2 ఎత్తుకొచ్చును. ఈ ఉల్లిపాయ బదులు మనం చిన్న ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చును. చిన్న ఉల్లిపాయ వేసా కొజ్జు వచ్చి బాగా రుచి ఉన్న. ఇప్పుడు టొమాటాలు వేసుకుంటాను. టొమాటాలు కొద్దిసేపు వేగని పసుపు కొద్దిగా వేసుకోండి. బాగా వేయించుతూ ఉండండి. దీంట్లోనే అనుములు, వంకాయ ఇవన్నీ వేసుకుంటా. మొత్తం కలిసేట బాగా కలిపి దీనికి సరిపడిన ఉప్పు వేసేసి కొద్దిగా నీళ్ళు పోసి మూత పెట్టేస్తాం. కొంచెంసేపు ఉడికిన తర్వాత మనం చింతపండు నీళ్ళు పోసుకుంటాం. చూడండి ఇప్పుడు కాయ వేగింది. ఇప్పుడు మనం వచ్చి చింతపండు నీళ్ళు పోస్తున్నాను. ఆ చింతపండు ఆ పచ్చివాసన పోయేదాకా కొద్దిసేపు వేగని. దాని తర్వాత మనం ఆ పొడి, పప్పు అన్నీ వేసుకుంటాం. 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఆ పొడి ఒక 2 చెంచా వేసుకుంటాం. మనకు 100 గ్రామ్ పెసరపప్పుగా ఒక 2 చెంచా వేస్తా సరిగా ఉన్న. దీంట్లోనే వచ్చి మనం పెసరపప్పు కూడా వేసుకుంటాం. బాగా గట్టిగా అయిపోయింది. కొంచెం నీళ్ళు పోసి మనం కలుపుకుంటాం. మొత్తం కలిసేట కొద్దిగా నీళ్ళు పోసి బాగా కలిపిడియండ. కొద్దిగా దీనికి కొంచెం ఉప్పు వేసుకుంటాం మనం. ఇంకా కొంచెం కూడా మనం నీళ్ళు పోసి కలిపి ఒక 5 నిమిషాలు మూసి పెట్టేస్తాం. దాని తర్వాత కడాన్లో ఆ బెల్లం కొద్దిగా వేసుకుంటాం మనం. ఒక 2 నిమిషాలు తెల్లిన తర్వాత మనకు గొజ్జు రెడీ అయిపోను. చూడండి బాగా తెల్లింది. పెసరపప్పు గొజ్జు రెడీ. అంచింది కొత్తిమీర చట్నీ నూరపోతాము. కొత్తిమీర ఆకు చట్నీ వచ్చి మనం నూరేదానికి ముందు కడాయిలో నూనె 2 చెంచా పోసుకోండి. శనగపప్పు, మినపప్పు దీంట్లోనే వేరుశనగపప్పు కూడా వేసుకోవచ్చును. వేరుశనగపప్పు వేస్తా మనకు కొత్తిమీర ఆకు చట్నీ వచ్చి బాగా రుచి ఉన్నాయి. ఇది వచ్చి ఆప్షనల్దా, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వదిలేయండి. బాగా ఇది వేగిన తర్వాత మనం వెల్లుల్లి వేసుకుంటాం. ఒక పచ్చిమిరపకాయ, 3 ఎండుమిరపకాయ, చిన్న ఉల్లిపాయ ఒక 10 నుంచి ఒక 15 వేసి ఉండాను. ఇది అన్నీ బాగా వేగిన తర్వాత ఒక పెద్ద టొమాటో వేసుకుంటాం. బాగా వేంపడవని ఒక పెద్ద టొమాటో ఒకటి. దీంట్లోనే వచ్చి మనం చిన్నదిగా ఒక చింతపండు వేసుకుంటాం. కొద్దిగా ఎక్కువ వేయవద్దు, టొమాటోలు వేసిన వల్ల కొద్దిగా మనం చింతపండు వేసుకుంటాం. దీంట్లో కొబ్బరి వచ్చి నేను ఒక పావు మూత తురిమి పెట్టుండాను, అది కూడా వేసి దీంట్లోనే బాగా వేయించుకోండి. కొత్తిమీర ఆకు చేయి నిండా వేసుకుంటా. రుచి కోసం నేను ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇది అన్నీ మొత్తం కలిసేట వేయించుకోండి. ఇప్పుడు మనకు వచ్చి ఇది అంతసేపు వేగొద్దు, ఎందుకంటే కొత్తిమీర ఆకు వచ్చి కొంచెంసేపు వేయించితేనే చాలు. పుదీనా ఆకు ఉంటుందా మనం బాగా 2 చెప్పులు వేయించాలా.
ఆ ఉడకల్ని వచ్చి ఇది బాగా వేగును, అందుకోసం మనం కొంచెంసేపు వేయించి ఉడిస్తేనే చాలు కొత్తిమీర ఆకు. చూడండి ఇప్పుడు నేను పొయ్యి ఆర్పేస్తేనే దీనికి సరిపడిన ఉప్పు వేసేసి బాగా చల్లారని విడిచేసి మనం నూరి ఎత్తి పెట్టుకుంటాం. చూడండి బాగా ఆరిగింది. ఇప్పుడు మనం చట్నీ నూరపోతాము. కొత్తిమీర ఆకు చట్నీ రెడీ. అంచింది చిక్కుడికాయ వేంపుడు. చిక్కుడికాయ వేంపుడుగా ఒక చెంచా నూనె పోసుకోండి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు రెండు కలిసి ఒక చెంచా వేసుకోండి. దీంట్లోనే ఒక పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఒకటి బాగా వేయించుతూ ఉండండి. కరివేపాకు, చిక్కుడికాయ వేసుకోండి. చిక్కుడికాయ వేసి మొత్తం కలిసేట కలపండి. దీంట్లోనే మనం సరిపడిన ఉప్పు వేసేసి కొబ్బరి కూడా మనం దీంట్లోనే వేసుకొచ్చిన ఒక చెంచా. ఒక 5 నిమిషాలు మూత వేసేస్తుంట ఉడికిపోను. అంతేనండి, చిక్కుడికాయ వేంపుడు రెడీ. అంచింది మనం పసుపు గుమ్మడికాయ వేంపుడు చేయబోతాము. దీనికి నూనె పోసేసి ఆవాలు 1/2 చెంచా, మినపప్పు, శనగపప్పు రెండు కలిసి 1/2 చెంచా వేసుకోండి. దీంట్లోనే ఒక పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఉల్లిపాయ బాగా వేయించుకోండి. దీంట్లో వచ్చి మనం ఒక 1/2 చెంచా సాంబార్ పొడి వేసుకుంటాం. ఇది బాగా వేగిన తర్వాత మనం పసుపు ఒక 1/2 చెంచా మనం సాంబార్ పొడి వేసుకుంటాం. ఇది వచ్చి పసుపు గుమ్మడికాయ ఎత్తుండాను. బాగా మొత్తం కలిసేట కలిపి ఉడుచుకోండి. దీనికి సరిపడిన ఉప్పు వేసేసి దీంట్లోనే కొద్దిగా కొబ్బరి వేసుకుంటా, తురిమిన కొబ్బరి. కొద్దిగా నీళ్ళు పోసి మూత పెట్టేయండి. ఒక 2 నిమిషాలు లేదంటే 3 నిమిషాలు ఉంటా వేంపుడు రెడీ అయిపోను. అంతేనండి, పసుపు గుమ్మడికాయ వేంపుడు రెడీ. ఇది ఒక గిన్నెలా మార్చేస్తాం మనం. అంచింది సొరకాయ కలుసుకూర చేయపోతాము. కలుసుకూరకు నేను శనగపప్పు ఒక 80 గ్రాములు ఎత్తుండాను. దాంట్లో కొద్దిగా పసుపు, ఇంగు పొడి వేసి దీన్ని ఉడకపెట్టి తనిగా ఎత్తి పెట్టుకుంటాం. దీనికి కలుసుకూరకు చూసిరంట పచ్చిమిరపకాయ 2, ఒక 1/2 మూత తురిమిన కొబ్బరి, ఒక చెంచా జీలకర్ర వేసి దీన్ని నూరి పేస్ట్ లాగా మనం ఎత్తి పెట్టుకుంటాం. తాలింపుకు చూసిరంట నూనె పోసి ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకోండి. దీనికి కూడా ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకోండి. ఇది వచ్చి మన సొరకాయ చూసినంట బాగా పిందెగా ఎత్తుకునాల ఎంట మన కలుసుకూరగా బాగా పిందెగా ఉంటుందా బాగుండు. ఇది వచ్చి బాగా చిన్న చిన్న ముక్కల్లాగా ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకుంటాం. ఇది కొద్దిసేపు నూనెలో వేసి మనం బాగా కాయ ఉడకని దాని తర్వాత మన పప్పు నూరిందన్నీ వేసుకోవచ్చును. దీనికి సరిపడిన ఉప్పు వేసేసి మనం శనగపప్పు ఉడకపెట్టిన నీళ్ళే పోసి దీన్ని ఉడకపెట్టుకుంటాం. ఆ నీళ్ళు కొద్దిగా పోసి మూత పెట్టేయండి. ఒక 5 నిమిషాలు ఉండని కాయలు వచ్చి ఉడిగిపోయింది. ఇప్పుడు మనం ఉడకపెట్టిన శనగపప్పుని వేసుకుంటాం. ఉప్పు కావాలంటే వేసుకోండి, లేదంటే వద్దు. కొంచెంసేపు ఉండని ఒక 10 నిమిషాలు ఉంటే చాలు. పప్పు కాయలన్నీ కరెక్ట్గా ఉడికిపోను. ఇప్పుడు వచ్చి మనం నూరి పెట్టిన కొబ్బరి, పచ్చిమిరపకాయ, జీలకర్ర వేసి నూరిందని పోసుకుంటాం. కొంచెంసేపు తెల్లుతనే చాలు, నిండా చేపలు తెల్లవద్దు. సొరకాయ కలుసుకూర రెడీ. అంచింది మనం వడకాలిపోతాము. అంగిట్లో చూసినట్ట మీరు ఇది శనగపప్పు లేదు వడపప్పు అంట ఇస్తారు, కొంచెం చిన్నదిగా ఉన్న ఆ వడపప్పు తీసి బాగా శుభ్రంగా కడిగేసి ఒక గంట సేపు నానబెట్టేయండి. ఈ నీళ్ళు మొత్తం తీసేసి మనం రుబ్బుకుంటాం. కొద్దిగా ఇంత పప్పు వచ్చి మనం ఎత్తి పెట్టుకుంటాం. ఈ పప్పు నూరిన తర్వాత ఈ ముడి పప్పు వేసి మన పెసరకంట
వడ బాగుంటుంది, మసాలా వడ. ఇప్పుడు అల్లం, పచ్చిమిరపకాయ, సోంపు, కరివేపాకు వేసి ఉండాను. దీంట్లోనే ఒక 2 ఎండుమిరపకాయ కూడా గిల్లి వేసుకోండి. ముందు దీన్ని బాగా పొడి చేసుకుంటాం, దాని తర్వాత మనం పప్పు వేసి నూరుకుంటాం. నూరైంది. ఇప్పుడు నేను పప్పు వేస్తున్నాను. దీంట్లోనే మనం ఎత్తిపెట్టిన ముడిపప్పు కూడా వేసి బాగా పెసరకండి. దీంట్లో ఒక ఉల్లిపాయ ఒకటి, ఉప్పు కొద్దిగా, కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా వేసుకోండి. ఇది మొత్తం చేరి కలిసేట కలిపి ఉడుచుకోండి. పప్పు వచ్చి కొద్దిగా నీళ్ళుగా అయిపోయింది అటంట, మనం బియ్యం పిండి అట్లేదంట శనగపప్పు పిండి వేసుకోవచ్చును. చూడండి ఇప్పుడు అట్టదా ఉంది. నేను వచ్చి ఇప్పుడు బియ్యం పిండి వచ్చి ఒక 2 చెంచా వేయపోతాను. అట్ట లేదు, బియ్యం పిండి లేదంట, మనం శనగపప్పు పిండి కూడా వేసుకోవచ్చును. 1, 2 ఆ నీళ్ళు మొత్తం హీట్ చేసిన కరెక్ట్గా అయిపోండి మనకు వడ కాల్చేదానికి. నూనె బాగా కాగిన తర్వాత వడ కాల్చుంటాం. ఇట తట్టి వేసుకోండి. బాగా వంట చేసి పెట్టేసి చేతిలోనే మనం ఇట్లా తట్టి వేసుకోవచ్చును. సన్న మంటలో పెట్టి వేయండి, అప్పుడుదా లోపల ఉండేదాన్ని బాగా ఉడుకును. మసాలా వడ రెడీ. ఇప్పుడు మనం పొంగలి విందుకు ఏమేమి రెడీ చేసి ఉన్నామో చూద్దాం. చక్కెర పొంగలి, కొజ్జు, గట్టి పొంగలి, ఊర్పిండి, చిక్కుడికాయ, పసుపు గుమ్మడికాయ, వడ, స్వరక, కలుసుకూర, అప్పలం, అన్నం, ఇది అన్నీ రెడీ చేసేయండి. ఇప్పుడు మనం ఆకుల దేవుడికి పెట్టేస్తాం. ఉప్పు పెడుతున్నాను. చిక్కుడికాయ వేంపుడు, గుమ్మడికాయ వేంపుడు, వడ, అన్నం, ఊర్పిండి, కొత్తిమీర ఊర్పిండి, గుడ్సు, వంకాయ గుడ్సు, చక్కెర పొంగలి, గట్టి పొంగలి, అప్పలం, స్వరక, కలుసుకూర, ఇది అన్నీ పెట్టయింది. పొంగలిగి మీరు కూడా ఇంట్లో ఈ విధంగా రెడీ చేసి విందు చేసి భోంచేయండి. మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ఎట్ట చేసి చూస్తురి, మీరు కూడా ఈ విధంగా విందు చేసి పొంగలి మొక్కండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పెబుల్స్ తెలుగు